హాయ్ మై డి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లోకల్ ఛానల్. ఈరోజు మన ఫేస్ ఒక వెలుగు వెళ్ళిపోతుంది కదా. సో ఆ వెలుగుకి కారణం ఏంటో మీకు తెలుసా? సో తమ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయిందా? టైటిల్ కూడా చూడండి ముందు. సో నిన్నటితో మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి ఫుల్ మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు షార్ట్స్ వల్ల నాకు 3 మిలియన్ వ్యూస్ వచ్చి హాఫ్ మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయి మెంబర్షిప్ సూపర్ థ్యాంక్స్ అనే అవి ఎనేబుల్ అయ్యాయి. మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఆ రెండు మనకి ఇస్తాయి. హాఫ్ మోనిటైజేషన్ అయితే, ఫుల్ మోనిటైజేషన్ అయితే ఇంకా మనం యాడ్స్ ఆన్ చేసుకోవచ్చు. షార్ట్స్ ఫీడ్స్ కానీ లేదా వీడియోస్ యాడ్స్ కానీ మనము టర్న్ ఆన్ చేసుకుంటే మనకి ఇంకా నుంచి మోనిటైజేషన్ అయిన కాడ నుంచి ఇంకా ఎర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంత బాగా నాకు 4000 వాచ్ అవర్స్ ఎంత టైంలో వచ్చిందో మీతో షేర్ చేసుకోవాలి కదా. సో లేట్ చేయకుండా షేర్ చేసేసుకుందాం. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా నా ముందు ఛానల్ అనులోకల్ అనే ఉంది కదా, ఆ ఛానల్లో అయితే రీయూజ్డ్ అని రావడంతో నేను లేట్ చేయకుండా అదే రోజు న్యూస్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్కి 1 మంత్కి హాఫ్ మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా 4 మంత్స్ కంప్లీట్ అవుతుంది అనుకుంటా. ఇది 5th మంత్ అనుకుంటున్నాను. సో ఫిఫ్త్ మంత్లో టోటల్గా మొత్తం మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎర్నింగ్ స్టార్ట్ అయినాయి. ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్కి ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్కి మనకి ఎర్నింగ్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు పెట్టిన వాటికి అస్సలు ఏం అవ్వదు. సో నా 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకున్నాను, నేనంత హ్యాపీగా ఉన్నాను, ఇదంతా మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం గొంతు అనేది పోయింది, ఏమనుకోకండి. అంటే కొంచెం చేంజెస్ వల్ల, క్లైమేట్ చేంజెస్ వల్ల గొంతు అనేది కొంచెం పోయింది. వాయిస్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. అండ్ నాతో పాటు మీరు కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఈ 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ షార్ట్స్ చేస్తే మంచిదా, లాంగ్ వీడియోస్ చేసి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంటే మంచిదా అంటే మాత్రం 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది. నేను ఫస్ట్ మంత్ ఒక 2-3 మంత్స్ మాత్రం షార్ట్స్ మీద పెట్టేశాను. 3 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. హాఫ్ మోనిటైజేషన్ కంప్లీట్ అయింది. తర్వాత ఎంతసేపు చూసినా కానీ మనకి వ్యూస్ అనేది చాలా రావట్లేదు. అందుకని చెప్పి మన వ్యూస్ కాదు, 365 డేస్ అవర్స్ ఉన్నాయి, అవైతే ఎక్స్పైర్ అవ్వవు. షార్ట్స్ అయితే వచ్చిన వ్యూస్ 90 డేస్లో ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పేసి నేను లాంగ్ వీడియోస్ చేయడం జరిగింది. లాంగ్ వీడియోస్ కూడా నాకు వైటీ స్టూడియోలో ఎనలైటిక్స్ ఉంటుంది కదా, ఆ ఎనలైటిక్స్ క్లిక్ చేయగానే పైన ఒక 4-5 వస్తాయి చూడండి. ఆడియన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఆడియన్స్ సజెషన్స్ ఏవైతే ఇస్తారో, రికమెండ్ చేస్తారో ఆ వీడియోస్ చేస్తే మీరు కూడా నాకులాగా తొందరగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మీ మోనిటైజేషన్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. అండ్ ఎర్నింగ్స్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఎలా చూపిస్తాను మరి ఇంకోసారి 4000 వాచ్ అవర్స్ ఎంత ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చో చూద్దామా. స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ఇది చాలామందికి తెలియదు. సో ఫస్ట్ రాగానే ఎనలైటిక్స్లోకి వెళ్ళిపోండి. ఎనలైటిక్స్ వెళ్ళిన తర్వాత ఆడియన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆడియన్స్ మనకి వెన్ యూ వ్యూస్ ఆర్ ఆన్ యూట్యూబ్, మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో చూస్తారు అంటే దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మెనీ వ్యూస్ ఎప్పుడు వస్తాయంటే ఇలా డార్క్ కలర్లో ఉంటుంది కదా. సో ఈ డార్క్ కలర్లో ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో ఆ టైంలో మనకి మన సబ్స్క్రైబర్స్ అవైలబుల్గా ఉంటారు, మన వీడియో పెట్టినా చూడగలుగుతారు అని అర్థం. ఇక నాకైతే 12 నుంచి ఈవినింగ్ 8 దాకా చూస్తారు. అండ్ ఏజ్ వచ్చేసరికి 25 to 34 ఏజ్ వాళ్ళు బాగా చూస్తున్నారు మన వీడియోస్. అండ్ జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ అంటే ఫీమేల్ మెంబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. ఇంకా జియోగ్రఫీ అంటే ఇండియా వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కూడా 3% చూస్తున్నారు. కోవైట్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అయితే 2% చూస్తున్నారు. ఇంకా లాంగ్వేజెస్ వచ్చి తెలుగు, నో సబ్మిటెస్ అంటే ఎవరైనా అన్నట్టు, హిందీ కూడా. అండ్ వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అయితే నాట్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారంట, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ సబ్స్క్రైబర్ మాత్రం 7.2% అలా చూస్తున్నారు. ఫుల్ పర్సెంటేజ్ చూస్తే మాత్రం మనకి ఫుల్ వ్యూస్ వస్తాయి. సో మెయిన్గా మనకి వాచ్ అవర్స్ రావాలి అంటే వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్, మన ఆడియన్స్ ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఉన్న వీడియోస్ అన్నీ నాకు సజెస్ట్ చేస్తుంది. సో దీంట్లో ఏ ఒక్కటి చేసినా నాకు వీళ్ళకి వచ్చిన వ్యూస్ అయితే రావటం జరుగుతుంది. లేదా మీరు షార్ట్స్ చేస్తారు అంటే షార్ట్స్లోకి వెళ్ళిపోండి. షార్ట్స్లో కూడా చూడండి, ఇవన్నీ నాకు రికమెండ్ చేస్తుంది. వీటిలో ఏ వీడియో చేసినా మనకి వ్యూస్ అనేది బాగా వస్తాయి.
నేను లాంగ్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాను కాబట్టి షార్ట్స్కి ఇప్పుడు పెట్టినా కానీ తక్కువ వ్యూసే వస్తున్నాయి. నేనైతే వీటిలో ఒక వీడియోని చేస్తే నాకు మంచి వ్యూ వస్తాయి అండ్ ఎర్న్స్ కూడా మంచిగా వస్తుంది. సో అది ఇంకా మన ఆడియన్స్ ఎవరెవరు ఛానల్స్ చూస్తున్నారనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఛానల్స్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ చూసారు కదా, ఇక్కడ నేను చూసే క్రియేటర్స్ అందరూ చూపిస్తున్నాయి మనకి. అలాంటి వీడియోస్ మనం కూడా చేసామనుకోండి, మనకు కూడా వ్యూస్ అనేది మంచిగా వస్తాయి, వాచ్ అవర్స్ చాలా ఈజీగా వస్తాయి. అండ్ ఇక్కడ ఇది నేను మాత్రం వాచ్ యువర్ ఆడియన్స్ వాచెసే ఎక్కువ చేశాను. దీంట్లో నాకు ఏవైతే సజెస్ట్ చేస్తాయో లాస్ట్ 7 డేస్లో నేను డైలీ అవే చేసుకుంటూ వచ్చాను. సో దానివల్ల రీసెంట్గానే మనకి వీడియోస్ కొన్ని వైరల్ అయ్యాయి. మన వీడియోస్లోకి వెళ్ళి చూడండి. దానివల్ల మాత్రమే నాకు వాచ్ అవర్స్ రావడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో బ్యాక్ వెళ్ళిపోయి నా మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఎలా వచ్చింది అంటే చూపిస్తాను రండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అస్సలు ఆనందం తట్టుకోలేకపోయాను చూడండి. అస్సలు నాకు వాచ్ అవర్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వగానే డైలీ 130కి నాకు తెలుస్తుంది. సో 130కి నేను చూసుకోగానే ఇలా వచ్చింది, యువర్ అన్లాక్డ్ యువర్ ఎర్న్ అని చెప్పి గెట్ స్టార్టెడ్ నొక్కగానే మనకి ఇలా మెంబర్షిప్ సూపర్ స్టిక్ మానిటైజేషన్ అవ్వగానే కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మనకి ఇవి అనేబుల్ అయ్యాయి. తర్వాత మనకి చెప్పాను కదా, యాడ్స్ అనేవి టర్న్ ఆన్ చేసుకోవాలి అండ్ షాపింగ్ బ్రాండ్స్వి ఇవన్నీ నేనైతే టర్న్ ఆన్ చేసేసుకున్నాను. టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు ఛానల్ ఓపెన్ చేయంగానే మైటీ స్టూడియో ఓపెన్ చేయంగానే ఇలా వస్తుంది. కంటెంట్ అని క్లిక్ చేయగానే ఎస్ అనే సింబల్ చూసారు కదా, నా ఛానల్లో గ్రీన్ కలర్లో ఎస్ అని వస్తుంది. అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయింది, ఇంకా రెవెన్యూ స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఇక్కడ ఎర్న్ అని సింబల్ చేస్తే ఇక్కడ వాచ్ పేజ్ యాడ్స్ అండ్ షార్ట్ వీడ్ యాడ్స్ నేను టర్న్ ఆన్ చేసుకున్నాను. ఇంకా షాపింగ్ బ్రాండ్ కంటెంట్ కనెక్ట్ ఇవన్నీ చేసుకోవాలి. ఈ 2 కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి వాచ్ ఎర్న్స్ ఎలా తెలుస్తాయి అంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని ఉంది కదా. సో ఇలా క్లిక్ చేయగానే కంటెంట్ ఆడియన్స్ రెవెన్యూ అని ఉంది. సో నాకు ఇంకా నిన్నే కాబట్టి మానిటైజేషన్ అయింది, ఇంకా మనకి ఎర్నింగ్ అనేది లేదు. సో మెంబర్షిప్ అనేది ఒకరు తీసుకున్నారు. సో అది మా సిస్టర్ నాకు సపోర్ట్ చేద్దామని మా అక్క నాకు మెంబర్షిప్ అనేది ఓపెన్ చేసింది. ఇంకా నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలా మెంబర్షిప్ అనేది తీసుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి ఎర్నింగ్స్ మన అకౌంట్లో మనీ ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతూ ఉంటారు. సో మనీ ఎప్పుడు వస్తాయంటే ఇలా మానిటైజేషన్ కంప్లీట్ అవ్వగానే అసలు మనీ అనేది మన అకౌంట్లో పడవు. నేను క్లియర్గా చెప్తాను, చాలామంది డౌట్స్ ఉంటాయి. ఎలా అసలు మానిటైజేషన్ కంప్లీట్ అయితే తర్వాత ఏంటి మన అకౌంట్స్ ఎలా ఇవ్వాలి అని చాలా ఆలోచనలు వస్తాయి. సో నాకు కూడా అలానే వచ్చాయి. నాకు వచ్చిన డౌట్స్ మీకు కూడా రాకూడదని చెప్పి ముందుగానే క్లియర్గా చేస్తాను. సో మానిటైజేషన్ అవ్వగానే మనకి డబ్బులు అయితే రావండి. నెక్స్ట్ ఏవైతే పెడతామో వాటి ద్వారా మనకి ఫస్ట్ ఒక $10 అయితే రావాలి. $10 వచ్చిన తర్వాత మనకి యాడ్సెన్స్ అకౌంట్కి పిన్ అయితే వస్తుంది. యాడ్సెన్స్ అకౌంట్ నుంచి పిన్ అయితే వస్తుంది. ఆ పిన్కి మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే ఇస్తే మీకు యాడ్సెన్స్ పిన్ అనేది మీరున్న ప్రజెంట్ అడ్రస్కి వస్తుంది. మీరు ఎక్కడో ఉన్న మీ అంటే ఇది ఓన్ హౌస్ కాదు కదా, ఓన్ హౌస్ అడ్రస్ పెడదాం అనుకుంటారు, ఆ అడ్రస్ అయితే ఇవ్వకూడదు. మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్కి అయితే ఇవ్వాలి. సో యాడ్సెన్స్ అయితే అప్లై చేసిన 1 కానీ 2 వీక్స్ కానీ వస్తుందంట. నేను ఇంకా యాడ్సెన్స్ దాకా వెళ్ళలేదు. వచ్చిన తర్వాత అవి కూడా డీటెయిల్స్గా చెప్తాను. మీకైతే ఫస్ట్ టైం ఎలా వస్తుంది, నాకు ఎలా వచ్చింది అని ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం కింద బెల్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. ఓకే బాయ్.